ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా? అన్నెసరీ వర్డ్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ చూడండి, ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటి? యు ఆర్ నైస్. మిగతా వర్డ్స్ అన్ని ఫిల్లర్ వర్డ్స్. సో మనం టెక్స్ట్ డేటాని అనలైజ్ చేసే ముందు ఈ ఎక్స్ట్రా వర్డ్స్ ని రిమూవ్ చేయాలి. అప్పుడే యాక్చువల్ మీనింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. స్టెప్ 1, లోవర్ కేసింగ్. ఫస్ట్ మనం లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 3 వర్డ్స్ చూడండి, 3 సేమ్ కదా, బట్ మెషిన్స్ కి ఇవి 3 డిఫరెంట్ వర్డ్స్ లాగా కనిపిస్తాయి. సో మనం వాటిని సేమ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. స్టెప్ 2, రిమూవింగ్ పంక్చుయేషన్స్. ఇప్పుడు మన మెసేజెస్ లో ఉన్న అన్నెసరీ సింబల్స్ ని రిమూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మెసేజెస్ చూడండి, ఇవి హ్యూమన్స్ కి ఓకే గానీ వీటిలో మనకి ఎక్స్క్లమేషన్స్, ఎమోజీస్, క్వశ్చన్ మార్క్స్, ఫుల్ స్టాప్స్ ఇలా చాలా ఉన్నాయి కదా. మెషిన్స్ కి నాయిస్ అండ్ ఇవి అనాలిసిస్ కి ఎక్కువ హెల్ప్ చేయవు. సో మనం వాటిని రిమూవ్ చేసుకోవాలి. స్టెప్ 3, రిమూవ్ స్టాప్ వర్డ్స్. ఇమాజిన్ మీ గర్ల్ ఫ్రెండ్ ఒక లాంగ్ మెసేజ్ పంపింది. హే, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ యు ఆర్ రియల్లీ ఏ వెరీ నైస్ పర్సన్ అండ్ ఐ రియల్లీ లైక్ టాకింగ్ టు యూ. ఫస్ట్ టైం ఇది చదివితే చాలా లాంగ్ అనిపిస్తుంది కదా, బట్ దీని మీనింగ్ ఏంటి? యు ఆర్ నైస్, ఐ లైక్ టాకింగ్ టు యూ. మిగతా వర్డ్స్ మెసేజ్ లో ఉన్నాయి కానీ మెయిన్ మీనింగ్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు కదా. ఇలాంటి కామన్ ఫిల్లర్ వర్డ్స్ ని మనం స్టాప్ వర్డ్స్ అంటాం. ఇలాంటి వర్డ్స్ వల్ల మెసేజ్ లెంత్ పెరుగుతుంది కానీ మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇవి అనాలిసిస్ కి పెద్ద హెల్ప్ ఏం చేయవు. సో మనం ఈ అన్నెసెసరీ ఫిల్లర్ వర్డ్స్ ని రిమూవ్ చేసుకుంటాం. ఎందుకంటే స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేస్తే రియల్ మీనింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. రా టెక్స్ట్ ని క్లీన్ చేసి హిడెన్ మీనింగ్ ఎలా బయటికి తీస్తామో చూడాలంటే కంప్లీట్ వీడియోని ఫాలో అవ్వండి.